నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శుక్రుడు ఉచ్చలో ఉండి 12 స్థానాల్లో ఉంటే ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాము. శుక్రుడు భోగాలకి, లగ్జరీస్కి, సుఖానికి, వివాహం వివాహం తర్వాత వచ్చేటువంటి ఆనందానికి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్కి, అలాగే మంచి హౌసెస్లో ఉండడానికి, లగ్జరీస్, కార్స్, వెహికల్స్ ఇటువంటి సౌఖ్యాలను అనుభవించడానికి ఇవన్నిటిని రిప్రజెంట్ చేసేటువంటి ప్లానెట్ వీనస్, శుక్రుడు. ఇటువంటి శుక్రుడు ఉచ్చలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క క్యారెక్టరిస్టిక్స్ కూడా శుక్రుడు యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువగా ఎలివేట్ అయ్యి వాళ్ళు సాధారణంగా చాలా సెన్సిబుల్ పర్సన్స్గా ఉండడము, సాఫ్ట్ నేచర్గా ఉండడము, లవ్ అండ్ అఫెక్షన్ ఎక్కువగా ఉండడం, అలాగే లవ్ అఫేర్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉండడము, ఇటువంటి లక్షణాలన్నీ కూడా కలిగి ఉంటారు ఆ సంబంధమైనటువంటి స్థానాల్లో ఉన్నట్టయితే. ఇక శుక్రుడు ఉచ్చ పొంది లగ్నంలో ఉంటే ఎలా ఉంటుంది, సెకండ్ హౌస్లో ఎలా ఉంటుంది, ఈ విధంగా అన్ని హౌసెస్లో క్లుప్తంగా వీనస్ యొక్క ప్లేస్మెంట్, ఎగ్జాల్టెడ్ ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది అనేది అనలైజ్ చేద్దాము. శుక్రుడు మీనరాశిలో ఎగ్జాల్ట్ అవుతాడు, అంటే గురువు యొక్క ఇల్లు అయినటువంటి మీనరాశిలో శుక్రుడు ఉచ్చ పొందుతాడు. ఆ రాశిలో శుక్రుడు బలంగా ఉండడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఎగ్జాల్ట్ అయి ఉంటాడో. ఇటువంటి ఎగ్జాల్టెడ్ వీనస్ మీన లగ్నం వారికి లగ్నంలో ఉండడం అనేది జరుగుతుంది. మీనలగ్న జాతకులకి శుక్రుడు తృతీయ అష్టమాధిపత్యం తీసుకున్నటువంటి శుక్రుడు కనుక మీనలగ్నంలో ఉచ్చలో ఉంటే వారు చాలా అట్రాక్టివ్ పర్సనాలిటీ కలిగి ఉండడము, చాలా చురుకైన వ్యక్తులుగా ఉండడము, మంచి తెలివితేటలు, అందరితో ఫ్రెండ్షిప్, అలాగే మానవ సంబంధాలు, వీటి పట్ల మంచి గౌరవం ఉండడము, వాటిని ఎక్కువ మెయింటైన్ చేయడానికి ఇష్టపడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే కొద్దిగా వారికి అనారోగ్య సమస్యలు మాత్రం ఎప్పుడూ ఉండడం అనేది గమనించవచ్చు. ఇక 8th లార్డ్ ఎప్పుడైతే లగ్నంలో ఎగ్జాల్ట్ అయ్యాడో వీరికి వేరే కాంబినేషన్స్ కూడా తోడైనట్టయితే, అంటే 11th లార్డ్ ఇటువంటి వాళ్ళతో కనుక ఉన్నట్టయితే వారికి స్పెక్యులేషన్స్లో మంచి లాభాలు రావడము, ఇటువంటి రిజల్ట్స్ను కూడా ఇస్తాడు శుక్రుడు లగ్నంలో బలంగా ఎగ్జాల్ట్ అయ్యి కనుక ఉన్నట్టయితే. ఇక కుంభలగ్నానికి శుక్రుడు సెకండ్ హౌస్లో ఎగ్జాల్ట్ అవుతాడు. శుక్రుడు మకరానికి, కుంభానికి, అలాగే మిథునానికి, కన్యకి యోగకారకుడైనటువంటి గ్రహం. అటువంటి కుంభలగ్నానికి గురువు 4th and 9th లార్డ్షిప్ తీసుకుని సెకండ్ హౌస్లో ఎగ్జాల్ట్ అయితే అది చాలా లక్కీ పర్సన్గా చేయడానికి ఆ కాంబినేషన్ చాలా బాగా సహాయపడుతుంది. వారు ఎప్పుడు కూడా ధనవంతులుగా ఉంటారంటే వెల్దీ పర్సన్స్గా ఉండడము, చాలా మంచి లక్షణాలు కలిగి ఉండడము, గుడ్ నేచర్డ్ పీపుల్, అలాగే మానవ సంబంధాల పట్ల మంచి గౌరవం ఉండడము, దైవభక్తి ఇటువంటివి కలిగి ఉండడము, ఎప్పుడు కూడా ధనానికి లోటు లేకుండా ఉండడము, వెహికల్స్, అలాగే ఓన్ హౌస్ కలిగి ఉండి సక్సెస్ఫుల్ అండ్ కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడం అనేది ఇస్తాడు సెకండ్ హౌస్లో వీనస్ ఎగ్జాల్ట్ అయ్యి. అయితే ఇది కొంతవరకు మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ని కలిగించడానికి కారణం ఏంటంటే ఒక కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. అలాగే మకర లగ్నానికి శుక్రుడు 5th and 10th లార్డ్గా థర్డ్ హౌస్లో ఉన్నట్టయితే ఎగ్జాల్ట్ అయ్యి ఇది కొంతవరకు లవ్ అఫైర్స్లో ఫెయిల్యూర్స్ కలిగించడము, డిసప్పాయింట్మెంట్స్ కలిగించడము, లవ్ అనేది మ్యారేజ్ దాకా వెళ్ళడానికి అవకాశం తక్కువగా కలిగించేటువంటి ప్లేస్మెంట్ ఇది. అయితే సాధారణంగా వీళ్ళు చాలా కలగలుపు మనుషులుగా ఉండడము, ఎక్కువ ఫ్రెండ్స్ కలిగి ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ ఇచ్చి వారితో చాలా చక్కటి సంబంధాలు కలిగి ఉండడము, హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉండడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తారు థర్డ్ హౌస్లో ఎగ్జాల్ట్ అయినటువంటి శుక్రుడు మకర లగ్న జాతకులకి. అయితే వీళ్ళకి ప్రొఫెషన్లో ఎప్పుడు కూడా జాబ్లో ఎక్కువ ఒడిదుడుకులు ఉండడము, తరచూ జాబ్స్ మారుతూ ఉండడం, ఇటువంటి కొన్ని ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ధనులగ్న జాతకులకి శుక్రుడు 6th and 11th లార్డ్గా 4th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉంటే ఇది చిన్నప్పుడు కొంత ఎడ్యుకేషన్లో బ్రేక్స్ రావడము, ఎక్కువ కష్టాలని, స్ట్రగుల్స్ని ఫేస్ చేయడము అర్లీ లైఫ్లో, అప్పుడు కనుక శుక్ర మహాదశ నడుస్తూ ఉన్నట్టయితే ఇటువంటి రిజల్ట్స్ ఇస్తారు. కానీ తల్లి పట్ల చాలా మంచి బాండింగ్, అఫెక్షన్ ఉంటుంది ఈ వ్యక్తులకి. అలాగే లేట్గా అయినా సరే జీవితంలో ఓన్ హౌస్ అనేది కలిగి ఉండడము, కారు, లగ్జరీస్ ఇటువంటి కంఫర్ట్స్ని ఇస్తాడు 4th హౌస్లో ఎగ్జాల్ట్ అయినటువంటి వీనస్ ధనులగ్న జాతకులకి. ఇక వృశ్చిక లగ్న జాతకులకి 7th and 12th లార్డ్ అయినటువంటి వీనస్ 5th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉండడం చాలా మంచి కాంబినేషను. ఇది లక్ని ప్రమోట్ చేసే కాంబినేషను. అయితే వైవాహిక జీవితం కొద్దిగా స్టడీ చేయాల్సి ఉంటుంది. వేరే గ్రహాల ప్లేస్మెంట్స్ని బట్టి వైవాహిక జీవితం కొంచెం
కొంత వాలటైల్గా ఉండేటువంటి అవకాశం ఉంది. కాకపోతే చాలా లక్కీ పర్సన్స్గా ఉంటారు, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, కళల పట్ల మంచి అభిరుచి, కళాకారులుగా షైన్ అవ్వడానికి చాలా బాగా సహాయపడేటువంటి కాంబినేషను వృశ్చిక లగ్న జాతకులకి 5th హౌస్లో ఎగ్జాల్ట్ అయినటువంటి వీనస్. ఇక తులా లగ్నానికి 6th హౌస్లో వీనస్ కనుక ఎగ్జాల్ట్ అయితే 8th లార్డ్ 6th హౌస్లో ఎగ్జాల్ట్ అవడము విపరీత రాజయోగాన్ని ఇస్తుంది కాబట్టి చాలా మంచి కాంబినేషను. శుక్రమహాదశ కనుక నడుస్తున్నట్టయితే 20 సంవత్సరాలు కూడా సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్, సడన్ సక్సెస్, సడన్ ఒక పవర్లోకి రావడం సడన్గా, ఇటువంటి రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. బిజినెస్ సక్సెస్ని సూచించేటువంటి కాంబినేషన్ అది. అయితే వీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువగా బాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. మ్యారిటల్ లైఫ్ కొంత డిస్టర్బెన్స్కి గురి చేసేటువంటి ప్లేస్మెంట్ ఇది వీనస్ 6th హౌస్ ఎగ్జాల్టెడ్ ప్లేస్మెంట్. ఇక కన్యా లగ్నానికి, ఈ లగ్నానికి శుక్రుడు యోగకారకుడిగా వ్యవహరిస్తారు కాబట్టి 2nd and 9th లార్డ్గా 7th హౌస్లో ఎగ్జాల్ట్ అవ్వడం అనేది మ్యారేజ్ విషయంలో చాలా మంచి ఎడ్యుకేటెడ్, ఒక వెల్ ఆఫ్, ఒక మంచి స్టేటస్ ఉండేటువంటి హస్బెండ్ వస్తాడు అమ్మాయిల విషయంలో. అబ్బాయిల విషయంలో కూడా మంచి చదువుకున్న అమ్మాయి, తర్వాత మంచి ఎడ్యుకేటెడ్ పార్ట్నర్ వస్తుంది. అయితే మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉండేటువంటి ప్లేస్మెంట్ ఇది. వారిద్దరి మధ్య ఈగో క్లాషెస్ కావచ్చు, వేరే సమస్యలు ఏదైనా కానీ అండర్స్టాండింగ్ అనేది లోపించి ఎక్కువగా మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ కలిగించేటువంటి కాంబినేషన్ ఇది. కానీ బిజినెస్ సక్సెస్ని, ఫారిన్ ట్రావెల్స్ని బాగా ప్రమోట్ చేసేటువంటి ప్లేస్మెంట్ ఇది. ఇక సింహలగ్నానికి 3rd and 10th లార్డ్ అయినటువంటి శుక్రుడు 8th హౌస్లో ఎగ్జాల్ట్ అవ్వడం అనేది కొంతవరకు ఈ మూవీసు, ఆర్ట్స్కి రిలేటెడ్ కెరియర్లో మంచి గ్రోత్, అందులో ఎక్కువగా ప్రాస్పెక్ట్స్ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. కానీ ఎప్పుడు కూడా ప్రొఫెషన్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ అనేది వీరు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ వీరికి మంచి రచనా వ్యాసంగము, ఇటువంటి వాటి పట్ల మంచి మక్కువ ఉండి ఆ విధంగా పేరు తీసుకురావడానికి ఎగ్జాల్టెడ్ వీనస్ సహాయం చేస్తాడు సింహలగ్నానికి. ఇక కర్కాటక లగ్న జాతకులకి 4th and 11th లార్డ్ అయినటువంటి వీనస్ 9th హౌస్లో ఎగ్జాల్ట్ అవ్వడం అనేది వెల్త్ గివింగ్ కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా ధనానికి లోటు లేకుండా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ చేసేటువంటి ప్లేస్మెంట్ 9th హౌస్ ఎగ్జాల్టెడ్ వీనస్ ప్లేస్మెంట్ కర్కాటక లగ్నానికి. వీరు బిజినెస్లో కూడా మంచి సక్సెస్ను సాధిస్తారు. అలాగే తండ్రి యొక్క బిజినెస్ని వీళ్ళు కొనసాగించి దాన్ని ఇంకా డెవలప్ చేయడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక మిథున లగ్నానికి శుక్రుడు యోగకారకుడుగా వ్యవహరిస్తాడు 5th and 12th లార్డ్గా. అటువంటి శుక్రుడు 10th హౌస్లో ఎగ్జాల్ట్ అయితే వారికి ఎక్కువగా మూవీస్ రిలేటెడ్ కెరీర్లో మంచి అప్లిఫ్ట్మెంట్ ఇవ్వడము, కళాకారుడిగా మంచి గుర్తింపు రావడము, వెల్దీ లైఫ్ స్టైల్, ఎప్పుడు చాలా మనుషులు కూడా చాలా అట్రాక్టివ్ పర్సనాలిటీస్తో ఉండడము, చాలా వార్మ్ ఫీలింగ్స్ ఉండడము, తరచూ లవ్ అఫైర్స్లో ఎక్కువ డిసప్పాయింట్ అవుతూ ఉండడము, మ్యారేజ్ లైఫ్ కూడా కొంత డిస్టర్బ్గా ఉండడం లాంటివి కలిగిస్తాడు 10th హౌస్లో ఎగ్జాల్ట్ అయినటువంటి వీనస్ మిథున లగ్న జాతకులకి. ఇక వృషభ లగ్న జాతకులకి లగ్నాలు 6th లార్డ్ అయినటువంటి వీనస్ కనుక 11th హౌస్లో ఎగ్జాల్ట్ అయితే ఇది మంచి ఫ్రెండ్స్ సర్కిల్ కలిగి ఎప్పుడు కూడా జోవియల్ పర్సన్స్గా ఉండడం, హుషారుగా ఉండడము, ఆ వ్యక్తులు చాలా ఉత్సాహవంతమైనటువంటి వ్యక్తులుగా ఉండడము, ఫ్రెండ్స్ వల్ల మంచి సహాయ సహకారాలు పొందుతూ ఉండడము, సమాజంలో మంచి ఒక రెప్యుటేషన్ ఇవ్వడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే ఎప్పుడు కూడా లవ్ అఫైర్స్లో డిసప్పాయింట్ అవుతూ ఉండడము, మల్టిపుల్ అఫైర్స్లో ఎదుర్కొంటూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని కలిగజేస్తాడు 11th హౌస్లో ఉన్నటువంటి వీనస్ ఎగ్జాల్ట్ అయ్యి వృషభ లగ్న జాతకులకి. ఇక మేషలగ్న జాతకుల విషయంలో 2nd and 7th లార్డ్ అయినటువంటి వీనస్ 12th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉంటే వీరికి ఎప్పుడు కూడా లవ్ అఫైర్స్లో డిసప్పాయింట్మెంట్స్, లవ్ బ్రేకేజెస్, మ్యారేజ్లో కూడా సంతృప్తికరమైనటువంటి లైఫ్ లేకపోవడము, పార్ట్నర్తో ఏదో ఒక విభేదాలు, మల్టిపుల్ అఫైర్స్లో ఉండడం, ఇటువంటి రిజల్ట్స్ ఇస్తారు మ్యారీడ్ లైఫ్ పర్స్పెక్టివ్లో. అయితే ఇది బిజినెస్ సక్సెస్కి, వెల్త్కి చాలా బాగా సహాయపడేటువంటి ప్లేస్మెంట్ ఇది. వాళ్ళు ఎప్పుడు కూడా మంచి ధనవంతులుగా ఉంటారు, చాలా అట్రాక్టివ్ పర్సన్స్గా ఉండి ఎప్పుడు కూడా చాలా జోవియల్ లైఫ్ స్టైల్ కలిగి ఉండి అందరితో కలిసి ఎప్పుడు ఎంజాయ్ చేయడము, తర్వాత 10 మందితో కలిసి ఉండడము, వారికి సహాయం చేయడము, ఒక్కొక్కసారి తమ సొంత ఖర్చులతో అవతల వాళ్ళకి సహాయం చేస్తూ ఉండడము, అటువంటి సహాయాల వల్ల వీరు తరచూ నష్టపోతూ ఉండడం, ఇటువంటి రిజల్ట్స్ అన్ని కూడా శుక్రుడు 12th హౌస్లో ఎగ్జాల్ట్ అయ్యి ఇస్తాడు. అయితే శుక్రుడు పాజిటివ్ రిజల్ట్స్, నెగిటివ్ రిజల్ట్స్ రెండూ ఇస్తాడు ఎగ్జాల్ట్ అయి ఉండడం వల్ల. ఇటు వచ్చి ఆ ఏ ఇంట్లో ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు అనేది ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సి ఉంటుంది. ఏదైనప్పటికీ శుక్రుడు 7th హౌస్లో ఎగ్జాల్ట్ అవ్వడం అనేది కొంతవరకు ప్రాబ్లమాటిక్ కాంబినేషన్. అలాగే 8th హౌస్లో కూడా ఎగ్జాల్ట్ అవ్వడము కొంతవరకు మ్యారిటల్ రిలేషన్స్ని కాస్త దెబ్బతీసేటువంటి అవకాశాలు ఉంటాయి. 6-8 వల్ల వీనస్ ఎగ్జాల్టేషన్ అనేది మ్యారిటల్ లైఫ్ని డిస్టర్బ్ చేసేటువంటి ప్లేస్మెంట్. కోణాల్లో వీనస్ యొక్క ఎగ్జాల్టేషన్ 5-9లో వీనస్ ఎగ్జాల్ట్ అయిన తర్వాత
కేంద్రాల్లో ఎగ్జాల్ట్ అయినా కానీ వీనస్ మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.